ప్రభు నామమున అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము ఏమనగా, సామెతల గ్రంథము 14వ అధ్యాయము 26వ వచనము. యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట బహుధైర్యము పుట్టించును. సహోదరులారా, సొలొమోను ప్రవక్త ద్వారా యెహోవా మాట్లాడుచున్నాడు. యెహోవా మీద భయభక్తుల వల్ల చాలా ధైర్యం కలుగుతుంది. అలాంటి వారి పిల్లలకు ఆశ్రయము ఉందని సొలొమోను ప్రవక్త తన వాక్యములో దేవుని మాటగా చెప్పుతున్నాడు. దేవునికి భయపడేవారు మరెవరికి దేనికి భయపడనవసరం లేదు. మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనము మనము పరిశీలించినట్లయితే, నా పేరంటే భయభక్తులున్న మీకు న్యాయోదయము అవుతుంది. దాని అంచులు ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి. కొట్టం విడిచిన దూడలాగా మీరు బయటికి వెళ్ళి కుప్పిగంతులు వేస్తారు. సహోదరులారా, ఇక్కడ మనము యేసు ప్రభు యొక్క నీతి న్యాయాలు సూర్యగోళమంత తేజోవంతమైనవని మనము గ్రహించాలి. ఆయన రెండో రాకడ దేవుడు ఎన్నుకున్న వారికి పూర్తి ఆరోగ్యాన్ని, స్వస్థతలను తెస్తుంది. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.